హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం తులసి ఆకులను ఉపయోగించి కషాయం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మన ఇంట్లో తాజాగా ఉన్నటువంటి కొన్ని తులసి ఆకులను సేకరించండి. ఆ తులసి ఆకులను మనం నీళ్ళలో 1 లేదా 2 సార్లు కడిగితే అందులో దుమ్మంతా వెళ్ళిపోతుంది. తర్వాత ఈ తులసి ఆకులను ఒక బౌల్లో తీసుకొనేసి ఒకరి కోసం అయితే ఒక గ్లాస్లో ఫుల్గా వాటర్ తీసుకోండి. వాటర్ని బౌల్లో వేసేసి దానిపైన ఒక ప్లేట్ ఉంచి స్టవ్ పైన సిమ్లో ఉంచి ఒక 4 మినిట్స్ అలాగ వేడి చేయండి. మనం ప్లేట్ ఎందుకు వేస్తున్నామంటే వేపర్ అంతా వెళ్ళిపోకుండా ఉండడం కోసం మనం ప్లేట్ వేస్తాం. 4 మినిట్స్ మనకు బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ అంతా మనకి ఇలా గ్రీన్ కలర్లో కానీ లేదా లైట్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. అలా వచ్చిందంటే మీరు ప్లేట్ అలాగే ఉంచేసి స్టవ్ని ఆఫ్ చేసేయండి. స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత మనం వెంటనే ఫిల్టర్ చేయకుండా ఒక 3 to 5 మినిట్స్ అలాగే వదిలేస్తాం. తర్వాత మనం గ్లాస్ తర్వాత ఫిల్టర్ తీసుకొనేసి గోరువెచ్చగా ఉన్నటువంటి ఆ తులసాకుల వాటర్ని ఫిల్టర్ చేసుకుంటాం. ఫిల్టర్ చేసే వాటర్ అన్ని కిందికి వెళ్ళిపోతాయి, ఆకులు మాత్రం పైన మిగిలిపోతుంటాయి. కొన్ని మనకు బౌల్లో అలాగే ఉంటాయి ఆకులు, వాటిని చేత్తో తీసుకొనేసి ఫిల్టర్లో పెట్టేసి గట్టిగా పిండండి. మనకు ఆకులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా వేస్ట్ కాకుండా అన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి. అలాగా పిండిన తర్వాత మీరు ఫిల్టర్ని తీసేసి చూస్తే వాటర్ అంతా మనకు లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు కనుక మీరు తాగితే మీ శరీరంలో ఉన్నటువంటి దగ్గు, జలుబు, జ్వరం అన్నీ వెళ్ళిపోతాయి. ఒక 4 డేస్ ఇలా కనుక మీరు చేయగలిగితే ఉదయం ఒక పూట, సాయంకాలం ఒక పూట ఎలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే మన ఆరోగ్యం అనేటువంటి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.